షహిన్షా చెప్పిన దాన్ని బట్టి వారు నన్ను తాకలేదు. నీ ఉద్దేశంలో అది నిజమేనంటావా? ఎందుకు కాకూడదు? బాద్షా తన బేగంకి అబద్ధాలు చెప్తారా? వారు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం వారిని ఎవరు కాదనగలరు? జోదా, బాద్షా గారు ఎవరికీ భయపడరు. వారు అబద్ధం ఎందుకు చెప్తారు? కానీ జోదా, జరగలేదనేది ఒకవేళ జరిగినా కూడా వారికి నీ భర్తగా నీ మీద హక్కుంది. ఇదే భార్యాభర్తల సంబంధం అంటే. ఇదేం చిన్నపిల్లల ఆట కాదుగా. చాలా ఆడుకున్నారు జలాల్. ఇప్పటికైనా తిరిందా మీ సరదా? పాపం అజోదా భవనంలోని ఏదో ఒక మూల పడి ఉండాల్సిందేక. వింతగా ఉంది రుక్కయ్య. అంటే మీకు అసూయగా లేదా? జలాల్, ఇదే మొదటిసారి కాదుగా మీరు అలా వేరొక బేగంతో రాత్రి గడపడం. మరి నేనెందుకు అసూయపడాలి? అసూయ పడి ఉండాలి. ఒక మిత్రురాలిగా కాకపోయినా ఒక బేగంగా అసూయ కలిగి ఉండాలి మీకు. బేగం అయితే ఏమైంది మోతి? నేను ఇష్టపడేంత వరకు వారికి నన్ను తాకడానికి ఎలాంటి హక్కు లేదు. నేనిలా అనడం నీకు నా అహంకారం అనిపించొచ్చు, కానీ దానివల్ల నాకే నష్టం లేదు. జోదా బేగంకి తనంటే ఎంత అహంకారం ఉండేది కదా. తమరేమో తన అహంకారాన్ని అణిచివేశారు. ఇక తను అంతఃపురంలో ఏదో ఒక మూలపడుంటుంది. ఆ రాత్రి కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ బహుశా అది ఎన్నటికీ రాకపోవచ్చు. ఈ స్త్రీల నైజం ఎంత వింతగా ఉంటుందంటే ఇది మాకెన్నటికీ అర్థం కాదు. మిత్రురాలిగా ఒక రకంగా ఉంటే బేగంగా ఇంకో రకంగా ఉంటారు. ఆవిడ సలీమా బేగం కావచ్చు, జోధా బేగం కావచ్చు, లేక ఈవిడగారే కావచ్చు. వెళ్ళండి. ప్రణామాలు అత్తయ్య గారు. జోధా బేగం, రామ్మా. అరేరే, ఇలా వచ్చి నా దగ్గర కూర్చో. చెప్పు, ఏమిటిలా వచ్చావు? నేను తమరికి ధన్యవాదాలు చెప్పదలిచాను. తమరు నా మతాన్ని రక్షించారు అత్తయ్య గారు. అసలు మీరు లేకపోతే ఇక నేనెవరిని నమ్మగలను? జలాల్ని. అవును తల్లి, జలాల్ నీకు గల హక్కుని కాపాడాలని చూశాడు. మతం మార్చుకునే నిర్ణయం తను నీ మీద వదిలేసినప్పుడు నాకీ సంగతి పూర్తిగా అర్థమైపోయింది జోధా. మా మతం ప్రకారం మతం మారాలంటే భర్త అనుమతించటం అత్యంత ముఖ్యంగా భావిస్తారు. అవన్నీ నాకు తెలియవు అత్తయ్య గారు. కానీ నాకు తెలిసిందల్లా తమరే మా మత గౌరవాన్ని కాపాడారు. అందుకు గాను నేను తమరికి రుణపడిపోయాను. తల్లి జోధా, మానవుడు అత్యంత ముఖ్యమైన మతం అన్నిటికంటే ముందు మానవత్వమే తల్లి. ఇక నాకు తెలిసిందేమిటంటే నువ్వు మానవత్వపు లక్షణాన్ని ఎంతో చక్కగా నిర్వహించటం. రహీంనేమో నీట మునగకుండా రక్షించావు. మోతీబాయిని మృత్యుముఖం నుంచి వెనక్కి తీసుకొచ్చావు. ఇక నువ్వే జలాల్ ప్రాణాలు కూడా కాపాడావు. ఈ బాధ్యతలన్నీ నిర్వహించిన తర్వాత నువ్వు ఏ మతానికి చెందిన దానివైనా ఎలాంటి నష్టమూ లేదు. నేను మిమ్మల్ని కూడా నమ్ముతాను అత్తయ్య గారు. నా ధర్మాన్ని నిర్వర్తించడంలో తమరు నాకు సదా తోడుగా నిలిచారు. అన్ని పరిస్థితుల్లోనూ నాకు సాయపడ్డారు. అందువల్లనే ఇస్లాం మతం స్వీకరించే నిర్ణయాన్ని నేను తమరికి విడిచిపెట్టాను. నేను మళ్లీ నీకు చెబుతున్నాను, ఆ నిర్ణయం నువ్వు నాకు వదిలేసి ఉండకపోయినప్పటికీ అప్పుడైనా సరే జలాల్ తను చేసిన వాగ్దానాన్ని ఎప్పటికీ వమ్ము కానివ్వడు. ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇకపై కూడా నీ మతానికి సంబంధించి నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. ఇవాళ షహిన్షా గారికి భోజనం నేను వండుతాను. జోదా, భర్తకి భోజనం భార్య వండటం చాలా మంచి పని. దానివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందంటారు. అబ్బే, నేనేం ఎగతాళి చేయడం లేదు. నేను విన్నంత వరకు అది భార్యాభర్తలిద్దరూ ఒకే పళ్ళెంలో భోంచేస్తే ప్రేమ మరింత ఎక్కువ అవుతుందంట. నువ్విదంతా ఎందుకు చెబుతున్నావో నాకు అర్థమైందిలే. చూడుమూతి, నువ్వు నీ మనసుకి నోటికి కొంచెం తాళం వేసుకుంటే మంచిది. లేదంటే నేను నీకు వేడివేడి పచ్చిమిరపకాయతో వాత పెట్టేస్తాను, తెలిసిందా? సలాం జోదా బేగం. ప్రణామాలు సలీమా బేగం. నేను కొంచెం విహరించడానికి వెళ్లాను. ఇప్పుడే తిరిగొచ్చాను. మీతో షెహన్షా గారు ఆలయానికొచ్చిన కారణంగా జరిగిన గొడవ గురించి నాకిప్పుడే తెలిసింది. తమరు ఆందోళన పడకండి, ఇప్పుడు అవన్నీ చక్కబడ్డాయి. అది తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో కూడా మహారాణి గారు మిమ్మల్ని సమర్థించారంట కదా. వాటికన్నా ఆనందకరమైన విషయం ఏమిటంటే మీరు ఒక రాణి అయి ఉండి షెహన్షా కోసం వంట చేస్తుండడం.
అవును, తన భర్తకి వంట చేసి పెట్టడం ప్రతి స్త్రీ కర్తవ్యం కదా. తమరన్నమాట కూడా నిజమే జోదా బేగం. షెహన్షా ఎంతో కాలం క్రిందటే తమకి భర్తయ్యారు కదా. అయినా ఇంతవరకు తమరు వారి పట్ల ఇంత ఆదరణ చూపడం నాకంట పడలేదు. జోదా బేగం అంత మక్కువ చూపించాల్సిందేగా. తమరేగా ఆవిడ ముందు జలాల్ని అంతగా ప్రశంసించారు. నేను నా కళ్ళారా జోధా బేగం జలాల్కి భోజనం వడ్డిస్తుండగా చూడాలి అనుకుంటున్నాను. అదేమంత కష్టం? పదండి, ఇప్పుడే వెళ్దాం వదిన గారు. చాలా విర్రవీగింది కదా జోదా బేగం. ఇక నువ్వే చూడు హోషియార్ ఖాన్. ఇప్పుడు ఆవిడికి ఏం గతి పట్టిందో చూసావా? షెహన్షా గారికి వంట చేయడం, వారికి రాత్రిపూట ఆనందం కలుగజేయటం, ఆయన పక్కనే ఉంటూ వింజామర ఊపడం. దాసులు చేసే పని తాను చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ మహామీపుడిక్కడుంటే నేను ఆవిడికి గుర్తు చేసేదాన్ని. ఆ జోదా బేగం నన్ను చూసి విరగబడి నవ్వుతుందని ఆవిడ గారు భయపెట్టింది నన్ను. ఈ రోజు జోదా బేగంని చూసి దాసీలే విరగబడి నవ్వుకుంటూ ఉంటుంటారు కదా. ఎంతకీ మహాం ఊరు నుంచి ఎప్పుడొస్తుందట? త్వరలోనే హుజూర్, ఇంకొన్ని రోజుల్లో తిరిగొచ్చేస్తారు. జోన్పూర్, ఢిల్లీ, లాహోర్, పెషావర్ ఇవి మాత్రమే కాకుండా రోహ్తాస్ నుంచి మాల్వా వరకు, అలాగే మేవాడ్ నుంచి బెనారస్ వరకు శాంతియుతంగానే ఉన్నాయి. సామ్రాజ్యం సురక్షితంగా ఉంది హుజూర్. మరి మిగతా రాజపుత్ర ప్రాంతాల సంగతేంటి? వాళ్ళ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా ముఘలాయి పతాకం ఎప్పుడు ఎగరబోతోంది? నా ఉద్దేశంలో ఆ రాజపుత్రుల విషయంలో మనం వేరే పద్ధతి ఆలోచించాలి షహిన్షా. సరిగ్గా చెప్పారు మీరు ఖాన్ సాబ్. ప్రస్తుతం ఆమీరు, దవల్గఢ్ మా శరణంలోనే ఉన్నప్పటికీ ఆ రమ్దం, భోడ్, మేవాడ్, మావాడ్, చిత్తోడ్ వంటి రాజ్యాలు కూడా మా పాలన కిందకు వచ్చేంత వరకు హిందూ దేశాన్ని ఒకే పతాకం కిందకి తేవాలన్న మా కల నెరవేరబోదు. పైగా ఆ ప్రాంతాలన్నీ రాజపుత్రుల పాలనలో ఉన్నాయి. మన్నించాలి షెహన్షా. జోదా బేగం భోజనాల గదిలో తమరి కోసం నిరీక్షిస్తున్నారు. అంటే దీని అర్థం జోధా బేగం మా కోసం సలాం వాలేకుం. నీళ్లు వృధా చేయకండి, తర్వాత తాగడానికి పనికొస్తాయి. మీ వంట మీ స్వభావంలాగే కారంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అది తిన్న తర్వాత మీరే చెప్పాలి షహిన్షా. గుల్బదన్ బేగం, అన్నీ సిద్ధం చేసుకోండి తమరు. హుమాయూన్ గాథ లిఖించిన తర్వాత త్వరలోనే తమరు జోదా బేగం, జలాల్ల బంధం గురించి మీరు రాయవలసి ఉంటుంది. మనం ఇలా ఇక్కడే నిల్చుని ఉంటే ఆ బంధం ముందుకెలా సాగుతుంది? మనం ఇక్కడికి రాకూడని సమయంలో వచ్చినట్టున్నాము. నా ఉద్దేశంలో జలాల్ని, జోధాని ఒంటరిగా వదిలేయడం మంచిది. నా ఆజ్ఞ ఏమిటంటే జోధాకి, జలాల్కి ఏకాంతం కల్పించాలని. ఇవాళ మీరు మా మీద ఇంత దయ చూపించారేంటి జోధా బేగం? ప్రతి ఒక్కరికి తమ ఆనందం వ్యక్తం చేయడానికి వేరువేరు పద్ధతులుంటాయి. నేను నా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేయదలిచాను. మరి ఆనందానికి కారణం చెప్తారా? తమరు నా మాట నమ్మినందుకు, తమరిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు, అలాగే నేను నా మతాన్ని పాటించడానికి నాకు సహకరించినందుకు. ఇవన్నీ ఆనందించే విషయాలేగా. అది సరే కానీ జోధా బేగం, చూడండి, తమరికి ఎవరూ నేర్పించలేదా భోజనం చేస్తుండగా మాట్లాడకూడదు అని? తమరు ముందు భోంచేయండి. అందుకు మాదొక షరతు జోధా బేగం. మా కోరిక ఏమిటంటే మీరు కూడా మాతో పాటే భోజనం చేయాలి. సరే, నేను వెళ్ళి వేరే పళ్ళని తీసుకొస్తాను. జోధా బేగం, మీకు మేము చెప్పింది అర్థమైనట్లేదు. మేమనేది ఏమిటంటే మీరు మాతో పాటే భోంచేయాలి, అది ఒకే పళ్ళెల్లో.
నేను విన్నంత వరకు అది భార్యాభర్తలు ఇద్దరు ఒకే పళ్ళెంలో భోంచేస్తే ప్రేమ మరింత ఎక్కువ అవుతుందంట. నన్ను క్షమించండి షహిన్షా, నేను మీతో పాటు ఒకే పళ్ళెంలో తినకూడదు. ఎందుకని? ఎందుకంటే తమరు తింటున్న వంటకాలు నేను తినలేను కదా. అయితే సరే జోధా బేగం, మీరేం తింటారో మేము అదే తింటాం. వెళ్ళండి, వెళ్ళి వేరే పళ్ళెం తీసుకురండి. ఆగండి, ఇంకా దీన్నెవరూ రుచి చూడలేదు. ముందుగా నేనే తిని చూస్తాను. జోధా బేగం, ఈ వంట చేసింది తమరు. తమరి వల్ల మాకు ఎలాంటి హాని జరగదని మాకు నమ్మకం ఉంది. అనండి, మీరు ఏదో ఒకటి అంటారుగా. అది నేను తమకి రుణపడిపోయాను. ఎందుకంటే స్వీకరిస్తున్నాం. ఇక భోజనం చేయండి జోధా బేగం. ఒప్పుకోక తప్పదు జోధా బేగం, తమరికి ఈ విద్య కూడా చాలా బాగా తెలుసు. చాలా రుచికరమైన వంట చేశారు మీరు. ఒకవేళ మేము రోజు మీ చేతి వంట తినగలిగితే బాగున్నాం. మేము నిజంగానే అంటున్నాం, ఖుదా కసం తమరు వంట బాగా చేశారు. నాకేమనిపించిందంటే, ఒకవేళ అత్తయ్య గారు నాకు తోడుగా నిలిచుండకపోతే అప్పుడు మేం మీకు తోడుగా నిలిచేవాళ్ళం జోధా. మేము మీకు వాగ్దానం చేశాం. మేం చేసిన వాగ్దానం నిలుపుకుంటామని మీకు బాగా తెలుసు. ఇక భోంచేయండి. షెహన్షా కూడా ఒక రకంగా మీ మాట అంగీకరించినట్లే. ఆయన మొత్తం నిర్ణయాన్ని జోధా బేగంపై వదిలేశారు. ఆవిడ కాదని ఉంటే వారు గద్దె వదిలేయడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ సలీం సాబ్ సందేశం వచ్చాక తమరి మాట బలహీనపడిపోయింది. మేమేం చేయగలం? షేక్ సలీం చిష్టీ సాహెబ్ ఎంతో మంచి పేరున్న మత పెద్ద. వారి సందేశం విని మేము నోరు మూసుకున్నాం. లేదంటే మేము షెహన్షాకి మత బలాన్ని మించిన బలం లేదని చూపించేవాళ్ళం. చిస్తీ సాబ్ కారణంగా మేమంతా మౌనం వహించాం. కానీ దుష్ఫలితాన్ని మనమంతా అనుభవించక తప్పదు. ఆగ్రాలో అన్యమతస్థులు విచ్చలవిడిగా తిరుగుతారు. ఒకవేళ ఆగ్రాలో ఆలయం నిర్మించాలన్న కోరిక కూడా బలపడవచ్చు. కానీ మత పెద్దలుగా మీ బాధ్యత ఏంటంటే వేరొక జాతి వాళ్ళు వచ్చి ఇస్లాంని బలహీనపరచకుండా చూడడం. మతం పేరుతో షెహన్షా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ప్రజలపై తప్పుడు ప్రభావం చూపిస్తుంది. ఇది మన పవిత్రమైన మతానికి సంబంధించిన వ్యవహారం. మేము మా మతం మీద అలాంటి దాడిని ఎంత మాత్రం ఒప్పుకోం. అందుకుగాను మేము షెహన్షాని ధిక్కరించడానికి కూడా సంసిద్ధులమే. నాకు కావాల్సింది కూడా అదే. జలాల్కు విరుద్ధంగా తిరుగుబాటు జరగాలి. గొడవలు పెరిగిన కొద్దీ దానివల్ల నాకే లాభం. తుండీవా తేజీనా యాయాత్ బేకార్. తుండీవా తేజీనా యాయాత్ బేకార్. తుండీవా తేజీనా యాయాత్ బేకార్. చెప్పు. తుండీవా తేజీనా యాయాత్ బేకార్. తుండీవా తేజీనా యాయాత్ బేకార్. ఆహా, భలే! తమరు భలే శృతిబద్ధంగా చదువుతున్నారు రహీం. అయితే మాకు దాని అర్థమేంటో కూడా తెలియజేస్తారా? చెప్పండి రహీం. చిన్నమ్మ గారు మిమ్మల్నిగా అడుగుతున్నారు. అయితే చెప్తాను. దాని అర్థం ఏమిటంటే, తొందరపాటుతో ఆగ్రహంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఓర్పు సహనంతో ఉండటం చాలా అవసరం. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. సలీమా బేగం, భావాల విషయంలో మీ మతానికి మా మతానికి చాలా పోలికలున్నాయి కదూ. ఆ రెండు నేర్పించేది ఒకటే. సరిగ్గా చెప్పారు జోధా బేగం. భగవంతుడైనా బంధువైనా మనిషి హృదయంలోంచి వెలువడిన ప్రార్థనే పైవాడి వింటాడు. ఆ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. ఖుదా వింటాడు సరే, కానీ మీరు నేను చెప్పేది ఎప్పుడు వింటారా మీజాన్?
మీరొచ్చి ఎన్నాళ్ళు అయింది? నాకు కథ చెప్పి చాలా రోజులైంది కదా. అరే నేను మీకు తప్పకుండా కథ చెప్తాను, కానీ అది కథ చెప్పే వేళలోనే చెప్పాలి, సరేనా? మీరు ప్రస్తుతం బయటికి వెళ్ళి ఆడుకోండి. సలీమా బేగం, ఇందాక రహీం చదువుతోంది, ఇంకొకసారి మళ్ళీ చదివి చెప్పరు? అలా అడుగుతున్నారంటే జోదా బేగం మీకు జ్ఞానం పొందాలని చాలా ఆసక్తి ఉన్నట్టుంది. నిజమే సలీమా బేగం, జ్ఞానం అనేది అమృతం లాంటిది. అవును, నిస్సందేహంగా నేను కూడా అలాగే భావిస్తాను. ఓ పని చేద్దాం, తమరు నా ద్వారా మా మతం గురించి తెలుసుకోండి, నేనేమో మీ ద్వారా మీ మతం గురించి తెలుసుకుంటాను. అయితే వేరే ఏదైనా చెప్పండి. అలాగే, తప్పకుండా. హోషియార్, షెహన్షాకి ఇష్టమైన వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి అమ్మగారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. హుజూర్, ఇవాళ జోదా బేగం షెహన్షా గారి కోసం ప్రత్యేక వంట చేసినట్టు తెలిసింది. చేస్తే చేయని. షెహన్షా తిరుగుబాటు పూర్తి చేసిన తర్వాత జోదా బేగంకిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకున్నారు. అందుకు బదులుగా ఆవిడ ఆ మాత్రం సేవ చేస్తే తప్పే ఉంది? ఏదో ఆ ఖుదా దయ వల్ల తనకి ఆ మాత్రం జ్ఞానమైనా ఉంది. నిజానికి మహామంగ జోదా బేగం పొగరు అహంకారాల గురించి నాకు చెప్పిన కథలు విన్నాక ఆవిడ ఆ మాత్రం చేస్తుందన్న ఆశ కూడా లేదు నాకు. హుజూర్, ఒక మాట చెప్పచ్చా? కేవలం మీ ఒక్కరికి విశిష్టరాణి కాగల యోగ్యత మీకుంది. మీరు శత్రువుల్ని కూడా మెచ్చుకుంటూ ఉంటారే. లేదంటే వేరే ఇంకో బేగం అయితే ఈ మాట వినగానే మండిపడిపోయేది. అందుకేగా హోషియార్, నేనున్న స్థానంలోకి ఇంకెవరూ రాలేరు. అందుకే జలాల్కున్న మిగతా బేగంలను చూస్తే నాకసలు భయం లేదు, ఆపాయము రాదు. అవును, తమరు పట్టించుకునేది కేవలం షెహన్షా గారిని. ఆయన కోసమేగా ఎదురు చూస్తున్నారు తమరు. హోషియార్, నేను షెహన్షా కోసం కూడా ఎదురు చూసే రకం కాదు. మర్చిపోయావా? పోయినసారి ఆయనే నా కోసం ఎదురు చూశారు, నేనాయన కోసం ఎదురు చూడలేదు. అరే మోతి పట్టుకో, కాగితాలు ఎగిరిపోతున్నాయి. నేనేం చేయను మోతి. ఎంతో చక్కని వాతావరణం, చల్లగాలి వేస్తుంటే ఈ నిండు పున్నమి చంద్రుడు చూసావా? సుభానల్లా, ఏమి ఈ అందం! అదేగా నేను అంటున్నాను, ఎంతో అందంగా ఉంది కదూ. తమరు ఎవరి గురించి అంటున్నారు జోధా బేగం? చంద్రుడి గురించి. తమరు అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు? ఇంతవరకు చంద్రుడిని చూడలేదా ఇప్పుడు? అంతగా ఎప్పుడూ పట్టించుకోలేదు జోధా, వ్యవధి ఉండేది కాదు. అసలు నిజం చెప్పాలంటే దీని కాలం వృధా చేయడం అనాలి. అయినా దాన్ని చూస్తే మనకేం లాభం?